జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోకభుజాగర మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి కే సంగే ధ్వజ విరాజై కాందే మూంజ జనే ఊచాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగ వందన విద్యావాన గుణియతి చాతుర రామ కాజ కరివే కోతుర చరిత్ర సులివే కోరసియా రామ లఖన సీతా మన బసియా రూపధరి సేకిరి కావా వికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసు చీర ప్రమాణంగా పడతాయి మనక అమ్మకి గుంటూరులో ఉన్న ఆదరణ కన్నా ఇక్కడంగా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఎందుకంటే అక్కడ సైన్యం ఎక్కువ ఉంటుంది అమ్మకి, ఇక్కడ ఉన్న సైన్యం కొద్దిమంది అయినా మరి ఆదరణ నిర్మాణాలు ఎప్పుడూ మాకు మీ మీద ఉంటుందమ్మా. మరియు ఎందుకంటే హనుమంతుడికి అది అంటారు కదా సామెతగా, మీ ముందు మీరు మా మీద చూపే అభిమానానికి మేము కదా. కాబట్టి ఎల్లవేళ ఇది కొనసాగాలని, ఈ ప్రాంత అభివృద్ధికి మీరు నిరంతరంగా కృషి చేయాలని, ముందు కూడా మీతోనే అభివృద్ధి ఇక్కడ మేమంతా కూడా మీరు చెప్పిన మాట మీకు చేసేవాళ్ళమే. కార్యక్రమంలో మీ విధానం జరగాల. ఆ శ్రీమన్ నారాయణ ఆశీస్సులు మీకు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇంకా కూడా ఉండాలా. మీరు 100 సంవత్సరాలు మరి ఇక్కడ ఫంక్షన్ కూడా మేము ఈ కృష్ణయ్య సన్నిధిలో చేసుకోవాలని చెప్పి మనసా వాచ కర్మన మేము ఆశిస్తూ, మాకు మంచిగా మరి దశ నిర్దేశం చేసినటువంటి అమ్మగారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళలకి పాప పిల్లలకి అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హలో, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈరోజు ఏఎన్ కండ్రగా గ్రామాన్ని సంఘం మండలంలో ఒక గుర్తింపు తెచ్చింది అంటే మరి అమ్మగారికి ఆ కీర్తి దక్కుతుంది. మనందరం కూడా సేవకులం. ఈ రోజు ఆమె ఒక దృఢ నిశ్చయంతో మంచి ఒక ఒక దృఢమైన సంకల్పంతో ఈ ప్రాంతానికి వాళ్ళ భర్తగారైనటువంటి ఈ గ్రామానికి ఏదో చేయాలని చెప్పి తాపత్రయంతో తపనతో మరి అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ గ్రామంలో మరి ఈరోజు చూస్తున్నారు మనం. ఇక్కడి నుంచి మాలసూరు దాకా సీసీ రోడ్ అయితేనేమి, 2 వైపులా సొంత డబ్బులతో మరి మొక్కలు నాటే కార్యక్రమం అయితేనేమి, మరి అదేవిధంగా మరి అక్కడ పొంగలికి మండపం అయితేనేమి, మరి ఆమె సహకారంతో మాలిపాటి పద్మావతమ్మ బస్ షెల్టర్ నిర్మాణం అయితేనేమి, ఆంజనేయ స్వామి విగ్రహం అయితేనేమి, మరి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మరి అక్కడ ఒక అన్నదాన సత్రాన్ని కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బిల్డింగ్లు కూడా 8,75,00,000 విలువతో ఈ రోజు 2 కాలేజీలు రావడం కూడా ఈ ప్రాంత వాసిగా నాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ రోజు అమ్మగారు రామలక్ష్మణ గారు ఇక్కడికి రావడం, ఆమె యొక్క కృషి పట్టుదలతోనే ఇది జరిగింది. రాబోయే రోజులు కూడా ఆమె ఇదే విధమైన పనులతో ముందుకెళ్తూ మనందరినీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాయిగా ఉంటూ మనందరికీ మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అమ్మగారికి ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ మహిళలందరూ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెచ్చుకుంటున్నాం. జై హింద్, జై శ్రీమన్నారాయణ.
ఈ మహిళా అమ్మకాయ మహిళా గురించి మాట్లాడుతూ అనంతరం సన్మాన కార్యక్రమం చెప్పు మీరేది వేరే మనిషి ఏ కార్యక్రమం చేసినారు బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ అందరినీ బాగా చేస్తుంది వారి ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. నువ్వు మాట్లాడవా ఎందుకు చిరాకు బైక్ లో మాట్లాడారట మాట్లాడు మాట్లాడు పాడు లేదు నీకు వచ్చింది తీసుకో మాట్లాడు పాడు పట్టుకో పట్టుకో ఉన్న ఫోటో తీసుకో